అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇలాంటి వాళ్ళు నీ చరిత్ర చెబుతున్నారు. ఇప్పటికైనా మానుకుని ఉంటే కనీసం మళ్ళీ ఈసారి పోటీ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే పోటీ చేసే అవకాశం కూడా నీకు ఉండదు. దయచేసి ఎన్డీఏ కూటమి జోలికి వచ్చావంటే నీవు రఫాడతాం కాదు, మేము కూడా అంతకన్నా ఎక్కువ రఫాడగలుగుతాం. కానీ మా నైజం అది కాదు. న్యాయం ధర్మంతో పరిపాలించాలనే మనస్తత్వంతో పరిపాలన చేస్తున్నాం. మేము కానీ మా నాయకుడు కానీ, మాకు 21 మంది శాసనసభ్యుడు మా నాయకుడు ఇచ్చాడు, 21 గెలిచాం. ఏ ఒక్క శాసనసభ్యుడైనా 21 మందిలో తప్పు మాట్లాడటం కానీ, ప్రతిపక్షాలను తప్పుగా మాట్లాడటం కానీ, ఒక మాట తప్పు మాట మాట్లాడటం కానీ మీరు ఎక్కడైనా విన్నారా? అది మా నైజం కాదు. నీతిగా, నిజాయితీగా, న్యాయంగా పరిపాలన చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. నువ్వు మోసం చేసి ప్రజల్ని పరిపాలించే పాలనలో నువ్వు నడుస్తున్నావు. ఇటువంటి పాలన చేసే వాళ్ళని ప్రజలు ఒప్పుకోరు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నీకు ఆ ఏడుకొండల స్వామి శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. స్వామిని మోసం చేసిన వాడు ఈ భారతదేశంలో ఎవడో బతికి బట్టకట్టలేదు. అటువంటి స్వామికి నువ్వు అన్యాయం చేసావు. ఇటువంటి నీచ ప్రవృత్తి నాయకులను దూరంగా పెట్టాలి. ప్రజలు నమ్మటానికి వీల్లేదు వీళ్ళని. మా ఆలోచన ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, ఆ రంగాలకి తగిన మూలధనాలు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళి కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్వ వైపును తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మా ఆలోచనకి ప్రజలందరూ కూడా సహకరించండి. ప్రజల సహకారంతో 2029 వచ్చేసరికి ఎన్డీఏ కూటమి 175 సీట్లు తెచ్చుకునే స్థితికి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నీ చరిత్ర అయిపోయింది. వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే మోసం చేసావో ఆ రోజునే నీ పతనం మొదలయ్యింది. నీ పతనాన్ని నువ్వే కోరుకున్నావు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని న్యాయంగా ఉండటానికి ఆలోచన చెయ్యి. చేయకపోతే శిక్ష భగవంతుడే నీకు విధిస్తే సిద్ధంగా ఉన్నాడు. ఆ కలియుగ స్వామి వెంకటేశ్వర స్వామి అంటే, ఆ స్వామిని ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు పడినాయి. స్వామి శిక్షలు విధించాడు. నీకు కూడా ఆ స్వామి పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పటికైనా సిస్టమ్ మార్చుకో. మా ఎన్డీఏ కూటమి మాత్రం న్యాయంగా, ధర్మంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. మాకు కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండవు. ఆ పరిస్థితి మా నాయకులకు లేదు. చిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే చెల్లించి లక్షలాది రూపాయలు ఇచ్చాడు మా నాయకుడు. అంత సున్నిత మనస్తత్వం ఉన్న నాయకుడు మా నాయకుడు. పేద ప్రజల్ని దేవుళ్ళలాగా చూడాలనే ఆలోచన ఉన్న మనిషి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన ఉన్న మనిషి. అటువంటి వారితో మేము నాయకత్వం వహిస్తున్నాం. మా నాయకత్వాన్ని ఖచ్చితంగా 2029లో మళ్ళీ అఖండ మెజారిటీని ఇస్తారు. మా కూటమిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ రఫాట్లు బుఫాట్లో పనిచేయవు. నువ్వు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతికితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు దాడులు అనేవి ఎక్కడా జరగట్లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళు చేసిన తప్పులు కప్పుపుచ్చుకునే విధంగా రెచ్చగొట్టి కావాలని గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవడింటి మీదకన్నా వెళ్ళాలని ఆలోచన క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ముఖ్యంగా మా నాయకులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 600 అయినా దాడి చేయడం తప్పు. మీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ ఇంకోసారి ఇలా జరగకూడదని క్లియర్గా చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి పంపించి గొడవ చేసి మళ్ళీ పోటుగాళ్ళలాగా మైక్లో నన్నంటే మరి ఇల్లరా ఇంటి మీదకి అని చెప్పి సమర్థించిన వ్యక్తి, పనికిమాలిన వ్యక్తి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి.
ఈ ప్రభుత్వంలో నిజంగా అలా జరుగుంటే ఈ రోజులు ఎవరు మాట్లాడరు. దయచేసి ఈ తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప ఎక్కడా కూడా ఇంకా బాగా కనపడుతున్నాయి. ఆ రోజు కనీసం ఒక బ్యానర్ కార్టూన్ బొమ్మల కింద వేసి చంద్రబాబు నాయుడు గారిది, కళ్యాణ్ గారిది బొమ్మలు వేసి బ్యానర్లు కట్టడం జరిగింది. అంత నీచానికి పొరపడి పనిచేసిన వ్యక్తి, పనిచేసిన ప్రభుత్వం, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటిది ఏమీ లేదు. చాలా సుఖంగా ఆనందంగా తిరుగుతున్నారు. దీన్ని మీటింగ్లు పెట్టలేడు. మళ్ళీ ఎమ్మెల్యే చెప్పినట్టు పాదయాత్ర ఎందుకు చేస్తాడంటే ఎక్కడ డబ్బులు ఉన్నా ఏరుకుంటా పాదయాత్ర చేస్తారు తప్ప ప్రజల గురించి వద్దు పాదయాత్ర చేయడు.